ధనభాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట ధనభాలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రభు బలలో చేవేసే ముందు దేవుని వాక్య భాగమును ధ్యానించుకొని వాక్యపు వెలుగులో మనల్ని మనము సరిచేసుకొని సమాధానం పొందుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్పంపులు కలిగి ఉందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి మన భాగాలు స్పష్టంగా అర్థమయ్యే విధంగా బిగ్గరగా చదువుకుందాం. 34వ కీర్తన 4వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి స్పష్టంగా బిగ్గరగా చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖమును ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలో నుంచి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడ అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తను రక్షించుకునేవాడు అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. దేవుని కృప కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రేమైన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా దేవా, మారని మార్పు చెందిన మా ప్రభువా, మా ఎడల మీరు చూపుతున్న మీ దీర్ఘ శాంతమును బట్టి ప్రభా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మీరు అత్యంత దయగలిగిన దేవుడవు, అత్యంత కృప కలిగిన దేవుడవు, అత్యంత కనికరము కలిగిన దేవుడవు, మాకు చాలిన దేవుడవు అయినందుకే ప్రభా మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం తండ్రి. ప్రభా మిమ్మల్ని ఆరాధించట్లో మీరు చేసిన సహాయమును బట్టి ప్రభా మీకు స్తోత్రములు తండ్రి. బలవర్తమానం కొరకై మీ వైపు చూస్తుంటున్నాం ప్రభా, సహాయం చేయండి. దాసుడు యజమానుని చేతి వైపు చూసినట్లుగా దాసి యజమానురాలు చేతి వైపు చూసిన రీతిగా తండ్రి
మీ వైపు చూస్తుంటున్నాం ప్రభువా, సహాయం చేయండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగునని దావీదు భక్తుడు సెలవిచ్చిన రీతిగా తండ్రి, మేము మీ వైపు చూస్తుంటున్నాం. మీ ధవల సింహాసనము నుంచి, తెరవబడిన ఆకాశము నుంచి నాయన మీ మాటలు మాకు అందించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా, నిష్ప్రయోజకుడిని, చేతగాని వాడిని, బలహీనుడిని ఒప్పుకుంటున్నాను తండ్రి. ఇక్కడ చేరిన మీ బిడ్డలందరికంటే అన్ని విషయాల్లో నేను తక్కువ వాడిని ఒప్పుకుంటున్నాను ప్రభా. అయినా నా పట్ల మీ ప్రేమ మారనిదిగా, మార్పు చెందనిదిగా, శాశ్వతమైన ప్రేమ నా పట్ల చూపి ఈ స్థలంలో నిలవబెట్టుకున్నందుకే ప్రభా మీకు స్తోత్రములు తండ్రి. వాక్య భాగం కొరకు మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాం నాయన, సహాయం చేయండి. మీరు ఇస్తేనే మీ ప్రజలకు నేను పంచిపెట్టగలను ప్రభా. దేవా, మీరే సహాయం చేయండి. వాక్యమై ఉన్న దేవుడవు, అడుగుడి ఇవ్వబడిన వాగ్దానం ఇచ్చిన దేవుడవు కనుక తండ్రి మీ పాదాల చెంత అడుగుతుంటున్నాను ప్రభా, సహాయం చేయండి. నా తండ్రి, మేలుకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దయగలిగిన మా ప్రభా, ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ఇవ్వండి తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే దేవుడు అయినా సహాయం చేయండి. నా తండ్రి, కనిపించిన అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తుంటున్నాను ప్రభా. నా తండ్రి, ఈ స్థలంలో మీరుండి అయినా మీ సన్నిధిని మేము ఆనందించగలిగినట్లు మాకు సహాయం చేయండి. దయగలిగిన మా ప్రభా, మీకే ఘనత, మహిమ, స్తుతి, ప్రభావములు చెల్లించుకుంటూ మాకు కాదు యెహోవా, మాకు కాదు మీ కృపా సత్యమును బట్టి మీ నామమునికి మహిమ తెచ్చుకోమని మిమ్మల్ని ప్రార్థన చేస్తే యేసు ప్రభు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరొకసారి చదువుకుందాం. 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవాలి. బలలో మన భాగాన్ని మనం పొందుకోబోతున్న సమయంలో మన ప్రభువు మనకి ఏం చేశాడు అనేదాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అవును ప్రభు, నా కోసమే కదా, నీలో ఏ పాపము లేదు, నువ్వు పరిశుద్ధుడవు, పవిత్రుడవు, అయినా నా పాపముల నిమిత్తమై, నా శాపముల నిమిత్తమై నా కోసం నీవు సిలువ వేయబడ్డావు. నా కోసమే నీ శరీరంలో ఉండే రక్తం అంతా కార్చినావు. నా కోసమే మీ రూపాన్ని కోల్పోయినారు అని మనం గుర్తు చేసుకోవాలి. నా కోసమే నువ్వు ఆ కలువరి సిలువలో ఒక మాంసపు ముద్దవలె వేలాడదీయబడ్డావని గుర్తు చేసుకోవాలి. ఎంతో సౌందర్యము కలిగినటువంటి ఆయన తన రూపును కోల్పోయినాడు. నా కోసమేని గుర్తెరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనం బలలో చేయవేయాలి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ప్రభు దేహంలోను ప్రభు రక్తంలోను పాలు పంపులు పొందుతున్న మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన మేలును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న మనము ఆయన మరణమును ప్రచురించే వారిగా ఉండాలి. ఆయన మరణ పాత్రుడు కాడు. పాపము చేసినటువంటి వారికే మరణము. మరి ఆయనకి ఎందుకు మరణం సంభవించిందంటే పాపులమైన మన నిమిత్తమే మనం పొందవలసిన మరణము ఆయన పొందుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. అయోగ్యంగా బలలో చేయవేయకూడదు. వాక్యం వినకుండా బలలో చేయవేయకూడదు. ఏదో యథాలాపంలో ఉండి చేయవేయకూడదు. అదే సమయంలో పరీక్షించుకోకుండా చేయవేయకూడదు. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.
వివేచన అవసరం, వివేచన కలిగి ఉండాలి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడలా తీర్పు పొందకపోదుము. ఆ తీర్పు నుంచి మనము తప్పించబడ్డాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో ఒకసారి చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి సరే మనకు కావాల్సిన భాగము ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచినాం అంటే ఆ తీర్పు నుంచి మనము తప్పించబడ్డాము అని మనం గుర్తు చేసుకోవాలి. సరే, కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలోనికి వద్దాం. 34వ అధ్యాయంలోనికి వచ్చి ఈ భాగాన్ని ధ్యానించుకొని మన భాగాన్ని పొందుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ప్రభువు బలలో చేయివేసే నువ్వు నేను ఆయనను స్తుతించే వారిగా ఉండాలి. అంటే ఆయనను సన్నుతించే వారిగా ఉండాలి. 2వ వచనం, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. మన అతిశయము మన ప్రభువు అయి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను. అంటే మనము మన ప్రభువునందే అతిశయించబడాలి. కొందరైతే గుర్రములను బట్టి అతిశయించినారు, కొందరైతే వాళ్ళకి కలిగిన సంపదను బట్టి అతిశయించినారు. ఆ రీతిగా మనము ఉండకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 6:14 మరొకసారి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6:14 పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవును గాక. మనము మన ప్రభువునందు అతిశయించాలి. అదే సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తువు శిలువనందు మనము అతిశయం పొందుకోవాలి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మన అతిశయం ఉండాలి. అలా కాకుండా దానియేలు గ్రంథము 4వ అధ్యాయము రండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4:29 చదువుమ్మా. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు రాజధాని బబులోనులోని నగరనందు సంచరించుచుండగా రాజు అంటే నెబుకద్నెజరు రాజు బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అతిశయపడుతున్నాడు. నా రాజ్యము నా బబులోను నేను కట్టినాను నా పట్టణం మీదని. చదవమ్మా 31. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను. తన యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తాను ఎవనికి దాని అనుగ్రహింప నిశ్చయించును, వానికి అనుగ్రహించనని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగ జరిగినని చెప్పెను. నెబుకద్నెజరు అతిశయిస్తుంటే దేవుని స్వరం ఏమని, నువ్వు నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. అంతేకాకుండా
తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. రాజు మనుషుల చేత తరమబడుతున్నాడు. అలాగే అడవి జంతువుల మధ్య నివాసం చేస్తున్నాడు. రాజు ఎక్కడుండాలి? రాజు కోటలో ఉండాలి, ఎంతో హుందాగా ఉండాలి. అంటే రాజు అంటే అదొక ఆధిక్యత. అయితే ఇచ్చిన ఆధిక్యతను బట్టి అతిశయపడకూడదు. అతిశయపడడం వల్ల ఏమైంది? మనుషులు తరిమారు, రాజ్యం తొలగించబడింది, పశువుల వలె గడ్డి మేసేవాడుగా ఉంటున్నాడు. అంటే అతిశయము మంచిది కాదు. ఏ అతిశయము అంటే మనము మన దేవుని యందే అతిశయం ఉండాలి. అలా కాకుండా నేను నాది అనే అతిశయం మనలో ఉండకూడదు. అలాగే లూకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడు, లూకాసు వార్త 12వ అధ్యాయము అక్కడ ఆయన అంటాడు, లూకాసు వార్త 12వ అధ్యాయము 17వ వచనం, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని కూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకోనేను. అయితే దేవుడు అంటే అక్కడ నెబుకద్నెజరు విషయంలో ఏం జరిగిందో అదే ఈ ధనవంతుని విషయంలో కూడా. అంటే అతిశయపడుతున్న సందర్భంలో దేవుని స్వరము నెబుకద్నెజరుతో మాట్లాడిన స్వరము ఇక్కడ ఈ ధనవంతుని విషయంలో కూడా. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. ఆయన ఏదేదో ఊహించుకున్నాడు, కానీ అంటే దానిని బట్టి అతిశయించాడు. దానిని బట్టి అతిశయించకూడదు అని గుర్తు చేస్తున్న సందర్భాలు ఈ రెండు. సరే, తిరిగి 34వ కీర్తనలోకి వద్దాము. ప్రభు బలలో చేవేసే మనము ప్రభువును స్తుతించే వారిగా ఉండాలి. రెండవదిగా ప్రభు నామమును బట్టి అతిశయించే వారిగా ఉండాలి. 3వ వచనం, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము. దేవుని మనం ఎప్పుడూ గణపరిచే వారిగా ఉండాలి. ఆయనను మనము గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. 4వ బాధ్యత ఏంటి? యెహోవా యొద్ద విచారణ చేసే వారిగా ఉండాలి. బలలో చేయవేస్తున్నా నువ్వు నేను యెహోవా యొద్ద విచారణ చేయాలి. విచారణ చేయడం అంటే దావీదు భక్తుడు రండి, సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం. విచారణ అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నేను ఈ పని చేయాలా వద్దా అని దేవుని చిత్తాన్ని కనుక్కునే వారిగా ఉండాలి. అంటే ఇక్కడ దావీదు దేవుని చిత్తానుసారుడు అయ్యాడంటే ఏ పని చేయాలన్నా ముందేం చేసేవాడు? దేవుని దగ్గర చేసేనా వద్దా అని విచారణ అడిగేవాడు. 23:2, అంతటా దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. అంటే ఏ పని చేయాలనుకున్నా దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. 4వ వచనం కూడా చదువు. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. అంటే ఆయన ఒక పని చేయడానికి ముందు విచారణ చేసి దేవుని దగ్గర విచారణ చేసేవాడుగా ఉంటున్నాడు. మరి మనము కూడా ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు మనం మన ప్రభువుకి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని దగ్గరికి పోయి ప్రభువా నేను ఈ పని చేశానా అని చెప్పేవారిగా ఉండాలి. ఇంకో సందర్భంలో కూడా
మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయంలో, మొదటి సమయాల గ్రంథము 30వ అధ్యాయంలో 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. ఈ సందర్భమే, అది మనకు బాగా తెలిసిన సందర్భమే. ఇక్కడ దావీదు భార్యల్ని, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి భార్యలను, తర్వాత వాళ్ళకి కలిగిన వాటి అన్నిటినీ ఫిలిష్తీయులు దోచుకొని పోతారు. వచ్చి చూసినప్పుడు ఎంతో బాధ కలిగిన సందర్భం. అప్పుడు దావీదుతో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు, దావీదుని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలని అనుకుంటారు. అంత విసిగిపోయినారు. అంటే బాగా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాడు, 7వ వచనం నుంచి చదువుమ్మా. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడుకు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చును. నేను ఈ దండును తరిమినేడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పగా నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చును. అంటే దేవుణ్ణి అడిగాడు, దేవుడు సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇస్తే తరిమాడు. తరిమిన తర్వాత ఎంత కోల్పోయాడో, కోల్పోయిన దానికంటే కూడా ఎక్కువగా తిరిగి సమకూర్చుకున్నాడు. అంటే కోల్పోయిన దానికంటే ఎక్కువ సమకూర్చుకున్నాడండి. ఎలా సమకూర్చుకోగలిగినాడు? దేవుని యొక్క విచారణ చేయడం వలన సమకూర్చుకున్నాడు. తిరిగి 34వ అధ్యాయం కీర్తన గ్రంథం, ప్రభు బలలో చేవేసే నువ్వు నేను దేవుని యొక్క విచారణ చేసే వారిగా ఉండాలి. 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. మనకు వచ్చిన సమస్యల్లో మనం ఆయన తట్టు చూసే వారిగా ఉండాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నీ చింత యావత్తు నా మీద వేయమని సెలవిస్తుంది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. తర్వాత 37:5లో కీర్తన గ్రంథంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అంటే మన భారము ఆయన మీద వేసే వారిగా ఉండాలి, ఆయన తట్టు చూసే వారిగా ఉండాలి. అందుకే దావీదు భక్తుడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని అంటాడు. అంటే కొండల తట్టు అనగా ఎవరు? దేవుని తట్టు చూసే వారిగా ఉండాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. లజ్జింపకపోవును అంటే సిగ్గుపడకపోవడం. అంటే ఆయన వైపు చూస్తే తప్పకుండా చూసి సిగ్గుపడే వారిగా మనము ఉండము. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఈ మాట ఉంది. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 9:33. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. అంటే ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే మన విశ్వాసము వ్యర్థం కాదు, మనము సిగ్గుపడే వారిగా చేయడు. ఎందుకంటే మన విశ్వాసాన్ని ఆయన బలపరిచేవాడుగా ఉంటున్నాడు. మనం విశ్వాసం ఉంచింది మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నా ప్రభువు నాకు ఇస్తాడనే విశ్వాసం మనలో ఉన్నప్పుడు తప్పకుండా ఆయన ఇస్తాడు. ఇంకా అదే రోమిలికి రాసిన పత్రిక 5:5లో కూడా ఆ మాట ఉంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆయన యందు మనము నిరీక్షణ ఉంచితే మనము సిగ్గుపరచబడము. అందుకే 34వ కీర్తనలో రాయబడినట్లు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. తిరిగి ప్రభువు వలలో చేవేసే నువ్వు నేను విచారణ చేసే వారిగా మాత్రమే కాకుండా ఇంకా ఆయన వైపు చూసే వారిగా ఉండాలి. తర్వాత మొరపెట్టే వారిగా ఉండాలి. అంటే ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ప్రార్థన చేయకుండా ప్రభువు వలలో మనము చేయి వేయకూడదు. అంటే ప్రతి విశ్వాసి
ఆత్మీయంగా బలపడాలంటే ఖచ్చితంగా ప్రార్థన అవసరమే. ప్రార్థన లేకుంటే మన జీవితాలు, ప్రార్థన లేకపోతే ఎంతో నష్టపోతాము. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారిగా ఉండాలి. తర్వాత 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని ప్రజల విషయంలో ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు రక్షిస్తాడు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని దూత కావలి ఉండి రక్షిస్తాడు. దేవుని దూత తన ప్రజల పక్షాన యుద్ధం చేసే దూతగా ఉంటున్నాడు. దేవుని దూత ఒక్క రోజే 1,85,000 మందిని చంపినట్లుగా 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూడొచ్చు. తన ప్రజల పక్షాన భద్రత ఇవ్వడానికి దేవుని దూతను ఏర్పాటు చేసేవాడుగా ఉంటున్నాడు. ఈ భాగాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉండే ప్రయోజనాలు ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. 34వ అధ్యాయం 7వ వచనంలో తన దూత కావలి ఉండి రక్షిస్తాడు అని. అలాగే 9వ వచనం చదువు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువలేదు. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. అంటే దేవుని యందు భయభక్తులు కానీ కలిగి ఉంటే మనకేమి లాభము? ఆయన దూత మనకి తోడుగా ఉండి రక్షిస్తాడు. అదే సమయంలో భయభక్తులు ఉంచిన వానికి ఏమీ కొదువ లేకుండా చేస్తాడు. అంటే దీని భావం ఏంటంటే, అన్నీ నీకు ఇస్తాడని కాదు, నీకు ఏ కొరత రానివ్వకుండా ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే లేమి రానివ్వడు. ఎప్పుడు? దేవుణ్ణి కాపరిగా కలిగి ఉంటే, ఎప్పుడు దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఏమీ కొదువ రానివ్వకుండా ఆయన నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. అలాగే 30 నిమిషం కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము. కీర్తనల గ్రంథము చదవమ్మా. 145:19 చదువు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చాలం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. తన ప్రజలు అంటే మనం భయభక్తులుగా ఉంచితే మన కోరిక ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. అలాగే 147:11 147 తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తన కృప కొరకు కనిపెట్టే వారి యందు, తన యందు భయభక్తులు గల వారి యందు దేవుడు ఆనందిస్తాడు. అంటే దేవుణ్ణి ఆనందింప చేయాలంటే మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. 103వ కీర్తన 103:17 ఆయన నిబంధన 17 అమ్మా. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. అంటే దేవుని యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు ఉంటుంది. అంటే దాన్ని బట్టి మన ప్రభు ఎంతైనా
తన ప్రజల విషయంలో నిర్లక్ష్యం చూపించడు. తన ప్రజలను ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 12, 25:12 యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానం భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. చాలు. ఇక్కడ 12వ వచనంలో గమనించినట్లయితే 25వ కీర్తన 12వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. అంటే ఆలోచన చెప్తాడు. మంచి మార్గంలో నడవడానికి ఆయన మార్గం చూపిస్తాడు. ఎవరికి చూపిస్తాడు? ఎవరైతే తన యందు భయభక్తులు ఉంచుతారో వారికి చూపిస్తాడు. అంతేకాకుండా తన యందు భయభక్తులు గల వారికి యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. దేవుని మర్మము తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. 31వ కీర్తన 19వ వచనంలో 31వ కీర్తన నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. దాచించిన మేలు అంటే మన కోసం ఆయన మేలు దాచిపెట్టేవాడుగా ఉంటున్నాడు. పిల్లల కోసం తల్లిదండ్రులు దాచిపెడతారు. నా కుమారుడు లేకపోతే నా కుమార్తె స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నేను ఇది దాచిపెట్టి ఇవ్వాలి. తనని తినమని ఎవరైనా ఇచ్చి ఉండొచ్చు. ఇస్తే ఆ తల్లి తినదు, ఆ తండ్రి తినడు. ఏం చేస్తాడు? దాన్ని దాచిపెట్టి నా కుమారునికి ఇవ్వాలా, నా కుమార్తెకి ఇవ్వాలా అని తల్లిదండ్రులు ఏ విధంగా కోరుకుంటారో అలాగే దేవుడు కూడా దాచిపెడతాడు. అంటే తన ప్రజలకు తన యందు నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. అంటే ఆయన యందు మనం భయభక్తులు ఉంచేవారిగా ఉన్నట్లయితే ఆయన ఇన్ని మేళ్ళు మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఏమీ కొదువు లేకుండా ఆయన కాపాడుతాడు. తర్వాత ఆయన అనేక మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనం చదువు. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గల వారై ఉండిన యెడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చినను. అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే శత్రువుల చేతిలో నుంచి మనము విడిపించబడతాము. అలాగే 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. అంటే దేవుని యందు భయభక్తులు కలిగితే మనకి క్షేమం ఉంటుంది. చివరిగా ఇంకొక మాట గుర్తు చేసుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. అంటే యెహోవా యందు భయభక్తులు గల వారితో వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? చెవి యొగ్గి ఆలకిస్తాడు. ఏం మాట్లాడుకుంటున్నారు నా ప్రజలు అని ఆ మాటలు విని సంతోషించేవాడుగా ఉంటున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఆయనని ఆనందింపజేస్తాము అని. తిరిగి కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలోకి వద్దాం. 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.
అలాగే 10వ వచనం చదువుమా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. తర్వాత దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. ఎందుకు దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలంటే ఏ మేలు కొదువు లేకుండా మనం జీవించాలంటే ఆయనను ఆశ్రయించాలి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. సింహపు పిల్లలు ఆకలి కొంటాయా? ఎందుకు ఆకలి కొనవు అంటే ఆ అడవికి రాజు సింహమే అయినప్పుడు ఆ అడవికి రాజు ఏదైనా వేటాడతాడు. వేటాడి మొదటిగా ఏం చేస్తారు? సృష్టిలో ఉన్న సత్యం ఏంటంటే మానవులు కావచ్చు, జంతువులు కావచ్చు, మొదట తన పిల్లల విషయంలోనే ఎక్కువ పట్టింపు కలిగి ఉంటారు. ఇప్పుడు కొంచెమే ఆహారం ఉంది అని అనుకుందాం. ఆ కొంచెమే ఆహారం ఉంటే కొంచెం తినలేరా అని అనదు ఆ తల్లి. ఆ తల్లి ఏమంటది? ఒకవేళ అవసరమైతే వాడికి చెప్పకుండానే నువ్వు తినరా అని అంటది. అంటే ఆ తల్లి బిడ్డలకు పెట్టుకుంటుందే కానీ తను తినాలని అనుకోదు. అలాగే సృష్టిలో అది ఏదైనా సరే, జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, ఏదైనా, పక్షులు కూడా ఆహారాన్ని తీసుకొని వచ్చి మొదట ఎవరికి పెడతారు? తన పిల్లలకు పెట్టుకున్న తర్వాత తల్లి పక్షి తింటుంది. అంటే ఇక్కడ సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. ఒకవేళ అంటే సింహపు పిల్లలన్నా ఆకలితో ఉంటాయేమో కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే అన్ని మేలులతో నింపేవాడుగా ఉంటున్నాడు. అంటే దేవుని ఆశ్రయించడం వల్ల కలిగే మేలు కూడా కొన్ని గుర్తు చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 18వ వచనం. 2వ దినవృత్తాంతం 13:18. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. అంటే దేవుని ఆశ్రయించడం వల్ల ఏం కలుగుతుంది? జయము. గబగబ రెఫరెన్స్ చూసుకుందాం. యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయము. అంటే దేవుని ఆశ్రయిస్తే మనకి జయము కలుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మన పిల్లల్ని పరీక్షలకు పంపిస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏమని చెప్తాము? మొదట ప్రార్థన చేసుకో, అప్పుడు నీకు జయం కలుగుతుంది. మొదట నువ్వు ఏం చేస్తావు? దేవుణ్ణి ఆశ్రయించు అని అంటాడు అని చెప్పి పంపిస్తాం మనం. అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని ఆశ్రయించాలి. అక్కడే 14వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతములు అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. చాలు. ఇప్పుడు ఆయనను ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. ఆయన ఆశ్రయిస్తే జయము కలుగుతుంది అని 13వ అధ్యాయంలో చదువుకున్నాం. 14వ అధ్యాయంలో ఆయనను ఆశ్రయించిన ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. అంటే శత్రువుల విషయంలో నెమ్మది కలిగించేవాడుగా ఉంటున్నాడు. ఆ నెమ్మది అనేది ఎంత యుద్ధం చేసినా కూడా నెమ్మది కలగకపోవచ్చు. కానీ మన పక్షాన ఇందాక ఒక మాట మనం గుర్తు చేసుకుంటూ వచ్చాం. మన పక్షాన దేవుని దూత రక్షిస్తున్నాడు అని. అంటే దేవుని దూత కావలి ఉండి మనల్ని కాపాడుతాడు అని. అంటే దేవుని దూత మన పక్షాన నుండి మనకి నెమ్మది కలుగు చేస్తాడు. అలాగే దినవృత్తాంతం 26వ అధ్యాయంలో 26:5 26వ అధ్యాయము, నీవు 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతని వర్ధిల్ల చేసెను. అంటే వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఆశ్రయించాలి. మనకి నెమ్మది కలగాలంటే దేవుని ఆశ్రయించాలి. మనము
జయం పొందుకోవాలంటే దేవుని ఆశ్రయించాలి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము ఆయన యథార్థవంతులను సరే అది కాదమ్మా. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అంటే దేవుని మనం ఆశ్రయిస్తే మనము బ్రతుకుతాము. అలాగే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక మాట ఉంది, అది ఒకటి చదువుకుందాం. ఇర్మియా 17:5. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. చదువమ్మా 7 చదువు. 7 యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అంటే దేవుడు ఆశ్రయంగా ఉంటే 8వ వచనం చదువు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరును, దాని వేళ్లు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. అంటే ఇక్కడ దేవుని ఆశ్రయించడం వల్ల దానికి వెట్ట కలిగినను భయపడదు. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా శ్రమలు వచ్చినా కూడా ఆ శ్రమల్లో దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. లోకమంతా కరువు వచ్చినా తన ప్రజల విషయంలో ఆయన కృప చూపించి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. తిరిగి 34వ కీర్తనలోనికి వద్దాం. 34వ కీర్తన ముగించుకుందాం ఒక 5 నిమిషాలు. 34వ కీర్తన 12వ వచనం. బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ప్రభు బలలో చేవేసే మనము మన నాలుకను కాచుకోవాలి, మన పెదవులను కాచుకోవాలి, కీడు చేయటం మాని మేలు చేసే వారిగా ఉండాలి. 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అంటే నీతిమంతుల మొరకి ఆయన చెవులు ఒగ్గి ఉన్నవి. 17వ వచనం చదువుమ్మా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించును. అంటే నీతిమంతులకు శ్రమలు రావని కాదు దీని అర్థం. శ్రమలు వస్తే వాళ్ళు నీతిమంతులు కాదని కాదు, నీతిమంతులకు కూడా శ్రమలు వస్తాయి. అయితే శ్రమల్లో దేవుడు ఏం చేస్తాడు? తప్పించేవాడిగా ఉంటున్నాడు. శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. ఇంకా నీతిమంతులకి అనేక ఆపదలు కలుగును. నీతిమంతులకి ఆపదలు వస్తాయి, అయినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. వాటి అన్నిట్లో నుండి యెహోవా వారిని విడిపించును. ఇంకా నీతిమంతులకు సంబంధించి తర్వాత సమయం లేదు, మీరు తర్వాత చదువుకోండి. నీతిమంతులు వర్ధిల్లుతారు అని సామెతల గ్రంథం 37వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3:33. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించబడుతుంది. అలాగే 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. సరే సమయం లేదు కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాను. ఈ 10-11 వచనాలు, 10-11 అధ్యాయాలు మీరు తర్వాత ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. నీతిమంతునికి చాలా మేళ్ళు ఉన్నాయి అక్కడ. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. 24వ వచనం, 10వ అధ్యాయం 24వ వచనంలో
నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. అంటే మనం ఆశించినది మనకి దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆశ కలిగిన వాని ప్రాణాన్ని తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు. తర్వాత 25 నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. ఇంకా నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును. నీతిమంతుడు ఎన్నడూ కదలింపబడడు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. ఇంకా 11:8 నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. 10:16 నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. ఇంకా 11:21 చదువమ్మా. 11:21 నీతిమంతుల సంతానము విడిపింపబడును. అలాగే 28 నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నీతిమంతులు భూమి మీద ఫలము పొందుదురు. నీతిమంతుల వేరు కదలదు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. నీతిమంతుల ఇల్లు నిలుచును. నీతిమంతుల వేరు చిగుర్చును. నీతిమంతుడు ఆపద నుండి తప్పించుకొనును. అంటే ఇన్ని నీతిమంతులుగా ఉంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి 34 కీర్తనలోకి వద్దాం. 34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించును. 19వ నీతిమంతునికి కలుగ ఆపదలు అనేకములు. వాటి అన్నిట్లో నుండి యెహోవా వారిని విడిపించును. తర్వాత 22వ 34:22 యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఆయన శరణు వేడితే అపరాధులుగా ఒక్కరు కూడా ఉండరన్నమాట. అంటే ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో మనం గమనించినవి ఏంటంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే ఏం మేల్లో గుర్తు చేసుకుంటూ వచ్చాం. రెండవదిగా నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉండాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువు రక్త ప్రోక్షణ క్రిందికి మనం రావాలి. యేసు ప్రభువు రక్తంలో మన ప్రతి పాపమును కడుక్కోవాలి. అప్పుడు మనం నీతిమంతులంగా మార్చబడతాము. నీతిమంతులంగా మార్చబడితే కలిగే మేలు కూడా మనం గుర్తు చేసుకున్నాం. తర్వాత యెహోవాను ఆశ్రయించే వారిగా ఉండాలి. ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని మనం గుర్తు చేసుకుంటూ వచ్చాం. అంటే ప్రభు బలలో చేయవేసే నువ్వు నేను వీటినన్నిటినీ పాటించినప్పుడు మనకి ఆత్మీయంగాను అంతేకాకుండా శారీరకంగాను దేవుడు మనకి సహాయం చేస్తాడు అని మనం విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకొని ప్రభు బలలో చేయవేద్దాం.